శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. చందనోత్సవం వైశాఖ మాసానికే ప్రత్యేకం. అప్పన్న నిజరూప దర్శనం వైశాఖ మాసానికే ప్రత్యేకం. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తదియ అన్న పేరిట ఏ దానం చేసినా అక్షయమైన పుణ్య బలాన్ని మనకు అందిస్తుంది, అనంతమైన ధనాన్ని మనకు చేకూరుస్తుంది అని మన విశ్వాసం. అక్షయ తృతీయ చందనోత్సవానికి ప్రత్యేకం. అక్షయ తృతీయ నాడు సింహాద్రిలో వెలిసిన ఆ స్వామివారిని, లక్ష్మీ వరాహస్వామివారిని ప్రత్యక్ష దర్శనం, నిజరూప దర్శనం చేసుకుంటాం. కొద్ది గంటలకు మాత్రమే, కొద్ది గంటల సేపు మాత్రమే. వెంటనే 4 విడతలుగా సమర్పించేటటువంటి గంధం సేవతో వైశాఖ శుద్ధ విద్య, వైశాఖ పౌర్ణిమ, జ్యేష్ఠ పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ, ఇలా 4 విడతలలో 120 కిలోల చందనంతో స్వామివారిని మళ్ళీ కప్పివేస్తారు. స్వామివారి నిజరూపం ఎలా ఉంటుంది? వరాహ ఆననం, మానవ దేహం, సింహం నడుము సన్నదిగా, సింహం తోక, 2 చేతులలో, ఒక చేతిలో అమృతపు పాత్ర, గరుత్మంతుల వారికి ఆ అమృతాన్ని అందిస్తున్నట్లుగా, మరొక చేతితో ధరించిన వస్త్రాన్ని సరిచేసుకుంటున్నట్లుగా కుచ్చెళ్ళు సరిచేసుకుంటూ, దిగువన ఉన్న పాదాలు కనిపించకుండా కొండ ఆ పాదాలు రెండింటినీ కూడా కప్పివేస్తూ ఉండగా, స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి కొలువుదీరి వెండగా ఉండేటటువంటి నిజమైన రూపం ఆ అప్పన్న, సింహాద్రి అప్పన్న నిజస్వరూపం. స్థల పురాణాలు కొన్ని చెబుతారు. పూర్వం హిరణ్యాక్ష సంహార సమయంలో స్వామివారు ఆ రాక్షసుడిని అంతం చేసి భూమిని ఉద్ధరించి ఇలా మనకు అందించినట్లుగా ఒక స్థల పురాణం. ఆధారాలు లేవు, కానీ ఇలాంటి కథనాలు అనేకం ఉండగా మరి ఒక కథనం ఇలాంటిదే. తన కుమారుడైన ప్రహ్లాదుడిని విష్ణుభక్తి మానుకొమ్మని నచ్చజెప్పి ప్రయత్నాలు చేసి విఫలుడైన హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుని సోదరుడు, ఆ ప్రహ్లాదుడిని అంతం చేసే నిమిత్తమై కొండమీదికి వెళ్ళి త్రోసివేయగా, అందు నిమిత్తమై కొందరిని వినియోగించగా వారు అలా త్రోసివేసి తదనంతరం ఆ కొండను కూడా ముందుకు అలా జరిపి ఆ పిల్లవాడిని అంతం చేసే ప్రయత్నం చేసే సందర్భంలో సముద్రంలో నుంచే స్వామివారు ఇలా కొండ రూపంలో ఉద్భవించి ఆ త్రోసివేయబోయేటటువంటి కొండను ఆపి పైనుంచి నేలపైన జారి పడిపోయే ప్రహ్లాదుడిని 2 చేతులతో రక్షించి నేలను దించి అంతర్ధానమైనాడు. అక్కడే అదే రూపంలో ప్రహ్లాదుడికి దర్శనమివ్వగా గగనంలో ఉండే దేవతలంతా కూడా కుంభవృష్టి కురిపిస్తూ ఆ స్వామిని స్తోత్రం చేస్తూ, పరమాత్మ, పరంధామ, మీరు ఇలాగే ఇక్కడే వేంచేపు చేసి ఉన్నట్లయితే ప్రపంచానికి శాంతి చేకూరుతుంది. ఈ సముద్రం ఉప్పొంగి భూమండలాన్ని విలయం చేయకుండా ఇక్కడే ఒక హద్దుగా నిలబడిపోతుంది అంటూ కోరుకొనగా స్వామి అంగీకరించినట్లుగా చారిత్రక ఐతిహ్య కథనం. పూర్వం 2000 సంవత్సరాలకు ఉజ్జాయింపుగా ఒక విశాలమైన నగరం భీమపట్నం ఆ ప్రాంతంలో ఉండేది అంటూ చారిత్రక ఆధారాలు కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో సింహాద్రి అప్పన్న తెలుగువారి ఇంటి దైవం. వైశాఖ మాసం అంతా కూడా వివిధ రూపాలలో, వివిధ క్షేత్రాలలో, వివిధ నామాలలో ఆ నృసింహుడిని స్తోత్రం చేసేటటువంటి తరుణంలో నృసింహావతారానికంటే కూడా పూర్వమైనటువంటి అవతారంగా లక్ష్మీవరాహస్వామి వారిని స్తోత్రం చేద్దాం. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకుందాం. ప్రశాంత స్థితిని పొందుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.